చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం కథ ఇష్టమైనవి మంత్రం పూజా విధానం అవతారం కథ శ్రీ రాజరాజేశ్వరి అంబ లలితా త్రిపురసుందరి దేవి అని కూడా పిలుస్తారు. ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, సృష్టి స్థితి లయకర్త. పూర్వం బంధాసురుడు అనే రాక్షసుడు భూమిలో పీడలు కలిగించగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒక శక్తిని ఆవాహన చేశారు. అప్పుడు కంచి కామాక్షి రూపంలో, చాముండేశ్వరి రూపంలో, చివరకు రాజరాజేశ్వరి రూపంలో ప్రబలమైన శక్తి అవతరించింది. ఆమె శక్తితో బంధాసురుని సంహరించి భక్తులకు రక్షణనిచ్చింది. దేవి ఇష్టమైన పుష్పాలు కర్పూరవల్లి, రోజా, జాజి, మల్లె, లవంగపత్రి. ఇష్టమైన నైవేద్యం పాలు, పాయసం, తేనె, వెన్న, చలివేంద్రం, పానకం. ఇష్టమైన వస్త్రం ఎరుపు రంగు పట్టు వస్త్రాలు. ఇష్టమైన అలంకారాలు కుంకుమ, గాజులు, పసుపు, పుష్పమాలలు. ఇష్టమైన మంత్రం శ్రీమాత్రే నమః, రాజరాజేశ్వర్యై నమః, లలితా త్రిపురసుందర్యై నమః. జపానికి శ్రీ విద్యా మంత్రం ముఖ్యమైంది. ఓం శ్రీహ్రీమౌః శ్రీ లలితా త్రిపురసుందర్యై నమః. పూజా విధానం ఉదయం స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. పూజా స్థలంలో ఎరుపు వస్త్రం పరచి రాజరాజేశ్వరి చిత్రమో లేదా విగ్రహమో ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి గంధం, పుష్పం, అక్షతలు సమర్పించాలి. ఇష్టమైన పుష్పాలతో ఆర్చన చేయాలి. శ్రీ లలితా సహస్రనామం లేదా లలితా త్రిశతి పారాయణం చేయాలి. నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఫలితం శ్రీ రాజరాజేశ్వరి పూజ వలన కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆరోగ్యం కలుగుతాయి. ముందుగా దుర్గమ్మ అంటే ఇష్టం ఉన్నవారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంత మంచి జరుగుతుంది.